అందరికీ నమస్కారం. ఈరోజు హెల్తీగా కొబ్బరి లడ్డు రెడీ చేసుకుందాం. నాతో పాటు రండి. ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొబ్బరి లడ్డు రెడీ చేసుకుందాం. నాతో పాటు రండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని 1 కప్పు పాలు పోసుకొని అందులోనే 1/2 కప్ పాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని గడ్డ లేకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తిప్పుకుంటూనే ఉండాలి, ఎందుకంటే అడుగున అతుక్కుంటుంది కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, పాలు అనేది ఎలా దగ్గరకు వస్తుందో. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా దగ్గర పడింది కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా దీన్ని ఒక గిన్నెలో తీసుకోండి. మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని 1 కప్పు కొబ్బరి తురుము వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. నెయ్యిలో ఫ్రై చేసుకోవటం వల్ల రెడ్ రుచి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి తురుము కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి ఫ్రెండ్స్. బెల్లం వేసిన తర్వాత స్పూన్ సాయంతో మొత్తం మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మొత్తం కలిసేలా కలిపాను కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా చేసుకున్న పాల పదార్థాన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం కలిసేలాగా కడిపాను కదా. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం దగ్గర పడే వరకు తిప్పుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ఇప్పుడే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసిన ఈ వీడియో పూర్తిగా చూశారంటే నేను చేసిన ఈ లడ్డు మీకు అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ పదార్థం దగ్గర పడింది కదా. లడ్డు చేయడానికి వస్తుందో లేదో చూసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, లడ్డు చేసుకోవడానికి సులభంగా ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని 2 నిమిషాలు చల్లారించుకున్న తర్వాత దీన్ని మనం లడ్డూలాగా తయారు చేసుకోవటమే ఫ్రెండ్స్. హెల్దీ అయిన కొబ్బరి లడ్డు రెడీ అయింది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితేనే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియో కోసం మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్. మీరు తయారు చేసి లడ్డు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. బాయ్.